నిర్గమాకాండము 25వ దినములో ప్రవేశించి దేవునిని మహిమపరుచుచున్న ప్రియులైన విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవనామములో మీకు దీవెనలు శుభములు కలుగునుగాక. 25వ అధ్యాయము దేవుడు క్రొత్త విషయాలు బయలుపరిచినటువంటి ఒక ప్రత్యేకమైన అధ్యాయము. ధర్మశాస్త్రము క్రొత్త విషయం కాదా అంటే క్రొత్త విషయమే. కానీ 25వ అధ్యాయములో ధర్మశాస్త్రము దేవుడు నరులకి ఇస్తే 25వ అధ్యాయములో దేవుడు తనకేమి కావాలో ఆయన అడుగుచూ ఉన్నాడు. ప్రియులారా, వాక్యమందు ఆలయము కట్టాలి, ఆలయము కట్టించుకోవాలి. ఇది దేవుని కోరిక, దేవుని యొక్క ఆశ. ఈ వాక్యాన్ని మందిర ప్రతిష్టలు జరిగేటప్పుడు చాలామంది బోధకులు 8వ వచనాన్ని చదువుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. లెట్ దెమ్ మేక్ మీ శాంక్చురీ. వాట్ ఎ వర్డ్ ఇట్ ఈస్. నా కొరకు ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని, ఎ శాంక్చురీ. ప్రియులారా, ఏర్పాటు చేయాలి. అది వారే. లెట్ దెమ్ మేక్ మీ ఫర్ మీ ఎ శాంక్చురీ. దీనికి చాలా పేర్లు ఇంగ్లీష్లో ఉంటాయి. ప్రధానంగా ట్యాబర్నికల్. ఈ వర్డ్ మనం బయట అక్కడ చదువుకున్నప్పుడు తగలదు బైబిల్లో తప్ప. ప్రియులారా, ఈ మందిరము కట్టించుకోవాలి అనే ఆశ దేవునికి అనాది నుండి ఉంది. ఆశలు ఎన్నో ఉంటాయి. అన్నీ వెంటనే నెరవేరుతాయా? ఎవరి జీవితంలో నెరవేరవు. ఒక అబ్బాయికి ఇప్పుడే ఉద్యోగం రావచ్చుగాక. వాడికి ఏంటంటే ఒక కారు కొనుక్కోవాలని ఉంటుంది. పడుతుంది ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. వాళ్ళ స్థాయిని బట్టి ఒకరికి బండి కొనుక్కోవాలని ఉంటుంది, ఇమ్మీడియట్గా జరగదు. అది ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది, వెంటనే నెరవేరదు. నీకు కొంత సమయం కావాలి. దేవునికి కూడా ఒక ఆలయము కట్టించుకోవాలనేటువంటి ఆశ అనాది నుండి ఉంది. నోవాహును కట్టమంటే కట్టడా? అబ్రహామును కట్టమంటే కట్టడా? లేక ఎవరిని కట్టమంటే కట్టరు? ఇస్సాకు కట్టడా? యాకోబు కట్టడా? కట్టగలరేమో కానీ ఇది ఆ టైములో కడితే ఇది ఎక్కడ కట్టాలి, ఎక్కడ ఉండాలి, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అప్పుడే కాదు. నా ప్రజలను ఐగుప్తులో నుండి నేను విడిపించిన తరువాత, వారికి దేవుని మీద పూర్తిగా నమ్మకం కలిగించిన తరువాత, వారు అనేకమైనటువంటి అద్భుతాలు చూసిన తరువాత, వారికి నేను కొన్ని పద్ధతులంటూ ఇచ్చిన తరువాత అప్పుడు నా మందిరం ఉండాలి. ముందు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ముందు మందిరం కట్టేసుకుంటే అందులో ఎలా జరిగిస్తారు? సో దానికి ఒక పద్ధతి ఉండాలి. ప్రియులారా, వాక్యములో మనం చూస్తే మరి మందిరం ఎలా కట్టబడాలా? మందిరము కట్టాలంటే అదే ఒక రాజుకు బయలుపరిచాడు అనుకో, రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో కట్టిస్తారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలుకు నాయకులు ఉన్నారు తప్ప రాజులు లేరు. అంచేత 2వ వచనంలో ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు ప్రతిష్ఠత అర్పణము ది టేక్ ఫర్ మీ ఏ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ మ్యాన్. చూసారండి, ప్రతి వారి నుండి కూడా ఒక అర్పణము, ఏ కాంట్రిబ్యూషన్. ప్రియులారా, నువ్వు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి తీసుకోవాలా. వాళ్ళు ఇవ్వగలిగింది నువ్వు తీసుకో, దాంతో నా మందిరాన్ని కట్టు.
నా దేవాలయాన్ని కట్టు. ప్రియులారా, స్వేచ్ఛ దేవుడు ప్రజలకే ఇచ్చాడు. అయితే ఈ కాంట్రిబ్యూషన్ అనేది అండ్ దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ దట్ యూ షల్ రిసీవ్ ఫ్రమ్ దమ్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్. బంగారము, వెండి, ఇత్తడి, రంగులు, మేక వెంట్రుకలు, తోళ్ళు, లెదర్స్, వుడ్, ఇంకా తైలము, ఆయిల్. ప్రియులారా, ఆలయానికి ఏవేవి కావాలో దేవుడు బయలుపరుచుకున్నాడు. ఆయన బయలుపరిచినవే తప్ప వేరేవి వద్దు. మరి ఒక 9 ఐటమ్స్ చెప్పాడు దేవుడు. ఇవి మాత్రమే నువ్వు వాళ్ళ దగ్గర తీసుకో. దేవాలయం అంటే దేవుని ఇల్లు, అందులో ఆయనకు నచ్చింది మాత్రమే ఉండాలా. నీకు నచ్చంది నీ గదులు ఉంచుకుంటావా? ఉంచో. నీకు నచ్చంది నీ బెడ్ మీద ఉంచుకుంటావా? ఉంచో. అలానే దేవుడు కూడాను. సరే, ఇక్కడ మొదటిగా దేవాలయం కట్టబడ్డానికి కావలసినటువంటి పదార్థములను దేవుడు వారికి సూచించాడు. చెప్పి ఆయన అంటాడు, నేను నీకు కనబరుచు విధముగా ఎట్లా కట్టాలంటే ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ షో యూ కన్సర్నింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద టాబర్నికల్ అండ్ ఆల్ ఇట్స్ ఫర్నిచర్, సో యూ షల్ మేక్ ఇట్. నేను ఏ రూపంలో అయితే నీకు చూపిస్తున్నానో అదే రూపములో నీవు దానిని నిర్మించవలెను. వాళ్ళు చెప్పారని ఇలా పెడితే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది, ఈ అడ్వైజులకి ఏం పడిపోకు మోసే. నేను చూపించిన రీతిగా నీవు నా ఆలయాన్ని కట్టాలి. దేవుని బిడ్డ, దేవాలయానికి దేవుడు అంత ప్రాధాన్యతను ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో అక్కడ ఏ దేవాలయమును నాకు కనబడలేదు, గొర్రెపిల్లయే దానికి పరలోక పట్టణానికి దేవాలయమై ఉన్నారు. గొర్రెపిల్లయే దేవాలయముగా ఉన్నారు. ప్రత్యేకంగా దేవాలయం అనేది ఏమీ లేదు. యేసు ప్రభు పెండ్లి కుమారుడు దేవాలయం అయితే పెండ్లి కుమార్తె కూడా దేవాలయమే. ప్రియులారా, ఈ దేవాలయములో ఒక్కొక్క వస్తువు, మరి ఇక్కడ నుండి మనం ఒక 10 అధ్యాయాలు దగ్గరగా ఆలయాన్ని గూర్చి ఇక నెక్స్ట్ ఒక 10-12 డేస్ ఈ సబ్జెక్టే నడుస్తుంది. అప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం. అన్ని కవర్ చేయలేము. కానీ 25వ అధ్యాయములో దేవుడు దేవాలయములో ఉండవలసిన 3 వస్తువులను ఆయన బయలుపరుచుకున్నాడు. మొట్టమొదటి ప్రాధాన్యత అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసము. ప్రియులారా, మొదటి ఉపకరణముగా దేవుడు ప్రాధాన్యత క్రమంలో మనం చూస్తే ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, నిబంధన మందస్సము. సో మందసానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకు అంటే ఒక్క మాట నేను చెప్తాను. ప్రియులారా, దేవుడు వారిని అనగా ఇశ్రాయేలీలను కలుసుకొనుట కొరకు అక్కడ నేను నిన్ను కలుసుకొని 22వ వచనం ఎక్కడ మందసము మీద 17వ వచనంలో కరుణాపీఠము. ఏమా, ఇప్పుడు ఇది మందసం అంటే దీని మీద ఇంకొక స్టెప్ వస్తుంది, ఇంకో స్టెప్ వస్తుంది పైన, అది కరుణాపీఠము. సో కరుణాపీఠము చేయవలెను. దీన్ని మర్సీ సీట్ అంటారు. మర్సీ
ప్రియులారా, మర్సీ అనగా కరుణ, కృప, దయ, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. అందుకే కొంతమంది పూర్వం అమ్మాయిలకి మర్సీ అని, అంటే మెర్సీ అంటారు తెలుగు వాళ్ళు, కరెక్ట్ వర్డ్ వచ్చి మర్సీ, ఈ పేర్లు పెట్టుకునేవారు. కరుణ, కరుణాపీఠము, మర్సీ సీట్. ఏంటట? మందసం మీద కూర్చోడంట దేవుడు, కరుణాపీఠం మీద కూర్చుంటాడట. అక్కడ కరుణాపీఠం మీద నేను నిన్ను కలుసుకొని, కరుణాపీఠము మీద ఉండియు, మందసము మీద ఉండియు, ఇశ్రాయేలీల నిమిత్తము నువ్వు ఏం చేయాలి, వారిని ఎలా నడిపించాలి, వారికి ఏం బోధించాలి. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు ఇక్కడ ఎక్కడైనా బోధ చేయొచ్చు, కానీ పాస్టర్ గారు ఇక్కడే నిలబడే బోధ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ స్టాండ్ అనేది మనం ఒకటి పెట్టుకున్నాం కనుక. ఈ స్టాండ్ అక్కడ పెట్టుకుంటే అక్కడి నుంచి బోధించవచ్చు. మంచి ప్లేస్లో పెట్టిస్తున్నాడు. ఇక ఏ చెత్తా చెదారం ఉండదు కదా. సో వాక్యం అక్కడ ఉంది, మన్నా అక్కడ ఉంది, చిగురించిన కర్ర అక్కడ ఉంది. దేవుని బిడ్డ, మరి ఇంత ప్రాధాన్యత, దేవునితో పాటు ఉండదగినటువంటి వస్తువులేవనగా నిబంధన పలకలు, అంటే వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడేమో పైన ఉన్నాడు, లోపలేమో వాక్యం ఉంది. దేవుని యొద్ద ఉండెను అంటే మోసే కాలంలో మనకి బహిరంగంగా తెలిసింది, ఆదియందు మనకు తెలియదు. ప్రియులారా, ఆయన వాక్యముగా ఉన్నాడని. ఓకే, నెక్స్ట్ చూస్తే చిగురించినటువంటి ఆ చేతి కర్ర, అహరోను కర్ర అందులో పెట్టబడి ఉండెను. ప్రియులారా, దేనికి ఏ స్థలం ఇవ్వాలో దేవుని తెలుసు. పరలోకంలో నీకెక్కడ స్థలం ఇవ్వాలి, నాకెక్కడ స్థలం ఇవ్వాలి, ఏ పని చేసిన వారికి ఎక్కడెక్కడ స్థలం ఇవ్వాలి అనేది దేవునికి బాగా తెలుసు. ప్రభా, నన్ను కూడా మందసంలో పడిన ఆయన అంటే కుదరదండి. అంతే కదా. నీ ఇష్టం కాదు, ఎవరిష్టం? దేవుని ఇష్టం. బట్ గొప్ప స్థలాన్ని మాత్రం కోరుకో, మంచి స్థలాన్ని మాత్రం నువ్వు కోరుకోవచ్చు. దేవుని బిడ్డ, వాక్యంలో ఇంకా మనం చూస్తే మరి దానికి మోతకరలు ఆ దినాలలో అది ప్రయాణంలో ఉన్నారు కనుక దానిని మోసేటువంటి పరిస్థితి ఆ దినాలలో వారికి ఉంది. ఇప్పుడు గుడారమును గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటగా ఈ ప్రత్యక్షపు గుడారము ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, దేవుడు అందులో నివసించుట కొరకు. ఏం చేయడం కొరకమ్మా? దేవుడు అందులో నివసించుట కొరకు. దేవుడు కొన్ని ప్రదేశాలలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి మనం 62 కీర్తనలు అలాంటి చోటుకు వెళ్దాం ఒకసారి మనం. ఇక్కడ ఏముంటుందంటే, ఒకసారి ఎవరైనా తెరిస్తే చదవండి. బాషాను పర్వతము దేవ పర్వతము. ఎవరైనా తెరిస్తే చదవండి అది. బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాస స్థలముగా కోరుకున్న కొండను మీరేల వారచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులో నివసించును. ఎన్నో అధ్యాయమమ్మా? 68. 68:15 చూసుకోండి. నేను చదివిన మాటలే అందులో ఉంటాయి. బాషాను పర్వతము దేవుని పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. ఇతర పర్వతాలు కూడా కొన్ని శిఖరాలు ఉండొచ్చు. శిఖరాలు కలిగినటువంటి పర్వతములారా,
దేవుడు నివాసముగా కోరుకొనిన కొండను ఆయన అన్నిటినీ నివాసంగా కోరుకోలేదట. కొన్నిటిని లోకంలో నివాసంగా కోరుకున్నాడు. భక్తుడు ఏమంటా అంటే, యెహోవా నిత్యము అందులో నివసించును. ఎందులో? ఆ పర్వతం, బాషాను పర్వతం మీద ఆయన ఫర్ ఎవర్ లాస్టింగ్, నిత్యము. ఎప్పుడు అనుకుంటానో మా మందిరంలో దేవుడు నిత్యము నివసించును. ప్రియులారా, ఈ వాక్యం అర్థమైన వారికి, దీని భావం తెలిసినటువంటి వారికి, ఎందుకంటే ఇది దేవుడు కోరుకున్నటువంటి కొండ. ఆయన కోరుకున్న చోట నివసించును. దేవుని బిడ్డ, అది దేవుని ఇష్టం అనుకోండి, దేవుని ఇష్టం. మరి ఈ మందిరం ఎందుకు అని మొదటగా మనం ప్రశ్న వేసుకుంటే, నెంబర్ 1, దేవుడు నివసించుట కొరకు. 25:8 ఏముందంటే, నేను వారిలో నివసించున్నట్లు, అదండి దేని కొరకట? దేవుడు నివసించుట కొరకు. ప్రియులారా, and let them make me a sanctuary that I may dwell in their midst. సో ఆయన నివసించుట కొరకు. నెంబర్ 2 ఏంటంటే, మరి ఇశ్రాయేలీలను కొలుసుకొనుట కొరకు. నెంబర్ 3 ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, కరుణాపీఠం మీద నుండి అక్కడ నేను నిన్ను కొలుసుకొని, నేను బయటకు వచ్చి నిన్ను కొలుసుకోను, నువ్వే ఆలయంలోనికి రావాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. మూడోది ఏంటంటే, నేను వారితో మాట్లాడతాను. ఒకసారి నిర్గమ 29:42 మనం చూద్దాం. ఒకసారి 42 చూడండి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును. దేవునికి కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ ఆశలు ఎక్కడ తీరబోతున్నాయి అంటే, ప్రియులారా, మరి అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కొలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. మనం కడిగినందువలన, తుడిచినందువలన కంటే కూడా శుభ్రపడుతుంది. కడగొద్దు, తొడవద్దు అని నేను అన్నాను. శుభ్రపడుతుంది దేవాలయం. కానీ దేవుడు రావడం వలనట దేవాలయము, చెప్పండి, మహిమపరచబడును, పరిశుద్ధపరచబడడం కాదమ్మా. అక్కడ సరిగ్గా చదువు. ఆ వచ్చిన 43 అనుకుంటాను. అది నా మహిమ వలన. ఇప్పుడు నువ్వు ఎంతో పెట్టి దేవాలయం కట్టుకున్నావు, ఓకే, నో ప్రాబ్లం. దేవాలయం ఎలా అయినా ఉండొచ్చు కాక, నో వరీ. కానీ అక్కడ దేవుని మహిమ ఉందా? దేవునికి మహిమ కలిగించే పనులు అక్కడ ఉన్నాయా? ఫలానా పని వలన దేవునికి మహిమ కలిగింది. సో మహిమ లేనప్పుడు అక్కడ ఏముండదండి? పరిశుద్ధత ఉండదండి. మనీ వలన పరిశుద్ధత రాదండి. లేకపోతే మనం గొప్ప గొప్ప వస్తువులు పెట్టుకోవడం వలన పరిశుద్ధత రాదండి. మన అలంకారాలు గొప్ప గొప్పగా ఉండడం వలన పరిశుద్ధత రాదండి. లేకపోతే మన క్వైర్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన పరిశుద్ధత రాదండి. మన దగ్గర ఒక 4-5 ఇన్స్ట్రుమెంట్లు ఉండడం వలన పరిశుద్ధత రాదండి. అవన్నీ పై మెరుగులు. ఇప్పుడు మెళ్ళో ఎంత దిగేస్తే మాత్రం ముఖంలో కొంచెం కళ, అందం, రంగు, మేకప్ అలాంటివి ఉండాలి కదా. మాకు మేకప్ ఏం అక్కర్లేదండి. ఇప్పుడు ఒక 15-20 రకాల వస్తువులు ఉన్నాయి, పిల్లకి మేకప్ ఏం అవసరం లేదండి అని ఎవక్కడైనా అనగలడా? ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎలాంటివి అంటే, నేను చెప్పిన పాటలు, ఇన్స్ట్రుమెంట్సు, లేకపోతే మంచి మంచి సోఫాలు, కుర్చీలు, డెకరేషన్లు, అదిరిపోయే లైటింగ్లు, అరేంజ్మెంట్లు, ఇవమ్మా. దానివలన దేవాలయానికి మహిమ కలగదు. ఓకే, దేని వలన మహిమ కలుగుతుంది? ఆ దేవాలయంలోనికి దేవుడు దిగి రావడం వలన.
ఓకే, ఇప్పుడు నీ దేహం కూడా దేవాలయమే. ధ్యానంలో మనం దేవుడు అందించాడు, నీ దేహము మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. సో దేవాలయంలో 3 పార్ట్స్ ఉంటాయి కదా, 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణ. మరి ఈ దేవాలయం సంగతి ఏంటి? ఈ దేవాలయానికి కూడా 3 పార్ట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. అవి నేను రాబోయే రోజుల్లో చెప్తాను. ఈ ఏడాది, గతంలో ఒకసారి చెప్పాను. వీళ్ళరా, ఈ శరీరం అనే దేవాలయంలో కూడా 3 భాగాలు ఉంటాయి. 1 పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము, ఇది పైన ఉంటుంది. ఈ నడుము వరకునేమో పరిశుద్ధ స్థలము, ఆ కింద ఉన్నదంతా ఆవరణ. సో దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఒకరోజు మీకు చెప్తాను. అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేం, కానీ ఆ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని. ఈ బాడీ కూడా దేవుడు అట్లానే డిజైన్ చేశాడు. ప్రియులారా, మన దేహము దేవాలయము ఎలా ఉండాలి? దేవుడు ఈ దేవాలయంలోనికి రావడం ద్వారా ఇది మహిమపరచబడాలి. నువ్వు ఏ సబ్బు రాసావు, ఏ స్ప్రే వాడావు, ఏ బట్టలు వేసావు, ఏ బ్రాండు, ఏ నగలేసావు, గిల్టా ఒరిజినలా, దాని వలన నీ దేహము మహిమపరచబడదు. కానీ దేవుడు ఈ దేవాలయములోనికి రావడం ద్వారా ప్రియులారా, ఈ దేవాలయము మహిమపరచబడును. దేవునికి మహిమ. సో ఈ 4 ఇశ్రాయేలీలు, 4వ పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు 29వ అధ్యాయము ఈ 40 నుండి క్రింద వరకు మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, 38 చదవండి. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినవి ఏవనగా, నువ్వు ఇంటి దగ్గర అర్పించవలసింది అని అనలే దేవుడు. నా దేవాలయంలో ఒక బలిపీఠం పెడుతున్నాను. మరి ఆ బలిపీఠం ఎల్లుండి వస్తుంది మన టాపిక్లో. సో దేవాలయంలో ఒక బలిపీఠం పెడుతున్నాను. ఆ బలిపీఠం మీద ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము ఏమర్పించాలి? బలులు. సో ఇప్పుడు దేవాలయం ఎందుకునంటే బలులు అర్పించడానికి. దేవుని బిడ్డ, బలులు అంటే ఏంటండి? ఆరాధన. ఇవాళ నేను మరి కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకొకటిగా మీకు అనిపించవచ్చు, లేకపోతే వాళ్ళు కనిపించవచ్చు. ఇవాళ అందరూ కూడా దాదాపు పూర్వం టిఫిన్లు తినేవారు కాదు, చాలామంది ఏదో చక్కబెట్టేసుకునేవారు. మరి అందరూ కూడా టిఫిన్లు తింటూ ఉంటారు. టిఫిన్ అంటే అందరూ ఒకటే తింటారమ్మా. ఎక్కువగా కొంతమంది ఇడ్లీ తింటారు, ఇంకొంతమంది దోశలు తింటారు, ఇంకొంతమంది పెసరట్లు తింటారు, ఇంకొంతమంది గారెలు తింటారు, మరి కొంతమంది ఉప్మా తింటారు. కానీ ఏం తిన్నా అదేమని చెప్తారు? టిఫిన్ తిన్నాం అని చెప్తారు. టిఫిన్స్ అని రాసి ఓ బోర్డు పెడతారు, దాని మీద నేను చెప్పినవే ఉంటాయి. ఇప్పుడు అది తెద్దనం ఉంటుంది అందులోనూ. ఇప్పుడు ఏ స్వాతి హోటల్ ఏ ఉంటాయి కదా, దేవి చూపు దగ్గర, బాబు కొంచెం ప్లేట్ చద్దనం ఇయ్యమ్మా అంటే ఇస్తాడంటారాడు. ముందు నిన్ను పిచ్చోళ్ళ చూస్తాడు. మరి చద్దనం తినేవాడికి అది టిఫిన్ కాదా? చెప్పు, వాడికి అది టిఫిన్ కాదా? ఇప్పుడు మరికొంతమంది నేను చెప్పిన రకాలు ఏవి కాకుండా ఏదో ఓట్స్ అంట, నోట్స్ అంట, ఏయో నోట్స్ పెడితే ఓట్స్ వస్తాయి, అవన్నీ తింటూ ఉంటారు. కొంతమంది ఫ్రూట్స్ అంటారు, నోట్స్ అంటారు, ఓట్స్ అంటారు, ఏయో అంటారు. ఇప్పుడు అది కూడా టిఫిన్ అంటున్నారు కదా వాళ్ళు. ఏమ్మా, ఇప్పుడు నీ శరీరానికి, నీ శరీర తత్వానికి క్యాలరీసు లేక ఇంకా ఈ బాడీకి కావలసినవన్నీ అందించే ఒక మంచి టిఫిన్ ఎక్కువ మంది ఎన్నుకుంటారు, అంతే కదా. కొంతమంది పాటలు పాడేసి
చప్పట్లు కొట్టేసి అదే ఆరాధన అంటున్నారు. కొంతమంది దేవుని ఎదుట కొంచెం పాటలు పాడతారు, మోకాళ్ళు వేస్తారు, పాపము ఒప్పుకుంటారు, ప్రియులారా పశ్చాత్తాప పడతారు. ఇట్లా జరిగించి దీన్ని ఆరాధన అంటున్నారు. సో బలులు అర్పించడానికే కానీ కొన్ని బలులు ఉన్నాయి చూడు. దహన బలి అనేది ఉంది చూడు, లేవీకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు తెరవడానికి టైం లేదు. అది యెహోవాకు ఇంపైన సువాసన. ఏమా యెహోవాకు, ఇప్పుడు సెంటు సువాసనే, పెనాయిలు కూడా కొంచెం మంచి వాసనే. కానీ పెనాయిలు వాసన వస్తుంటే వెళ్ళి అని పీల్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే నీ పక్కన మంచి సెంటు వాసన వస్తుంది అనుకో, దానికి పడిపోతావు నువ్వు కదా. ఆ పెనాయిలకు ఇంకా ఎక్కువైన ఘాటు వచ్చేస్తుంది నీకు. దేవుని బిడ్డ, ఏది అసలైన ఆరాధన, ఏది అనుకూలమైన ఆరాధన, ఏది అంగీకారమైనటువంటి ఆరాధన, అది దేవుడు చూస్తాడు. ఈ దేవాలయం ఎందుకంటే 1 దేవుడు నివసించడానికి, 2 వారిని కలుసుకొనుటకు, 3 వారితో మాట్లాడుటకు, 4 ఇశ్రాయేలీయులు బలులు అర్పించడానికంటే మనము దేవునిని ఆరాధించుటకు. ప్రియులారా, దేవునిని ఆరాధించుటకు. దేవునికి మహిమ. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రియులారా, ఆయన ఆలయంలో నువ్వు ఆయన్ని స్తుతించాలి. ఆయన ఆలయములో ఆయనను ఘనపరచాలి. ఆయన యొద్ద నేర్చుకోవాలి. సో నువ్వు కూర్చుకోవాలి. ఇందుకు దేవాలయము నిర్దేశించబడింది. ఈ అధ్యాయములో ఇంకా బల్ల, దీపస్తంభము అనే మరొక్క 2 ప్రధానమైనటువంటి వస్తువులు. దేవుని బిడ్డ, దేవాలయంలో ఇలాగే దేవాలయంగానే ఉంటే ఇది మందసము, ఇది ఈ పక్కన దీపస్తంభం దక్షిణాన్ని పెట్టమన్నాడు దేవుడు. దానికి అపోజిట్లో రొట్టెల బల్లను పెట్టమన్నాడు. ఇంకా తక్కిన వస్తువులు బయటకు వస్తాయి, అప్పుడు మనం చెప్పుకుందాం. దేవునికి మహిమ. అలాగే దేహం అనే దేవాలయంలో కూడా ఆయన అమర్చిన మన ఆర్గన్స్ అంత డీటెయిల్గా చెప్తాను నేను. అవన్నీ కూడా ఎట్లా దేవుడు అమర్చాడో, సో దాన్ని మనం రాబోయే దినాల్లో మనం ధ్యానం చేద్దాం. సో వాటి ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి. మన సర్వాంగము అంటే సర్వ అవయవములు దేవుని మహిమపరిచే అవయవాలుగా ఉండాలి. అట్లు మనం ప్రార్థన చేయాలి. ఈ దేవాలయమును దేవుడు మహిమపరచాలి, ఇందులో ఆయన నివసించాలి. ప్రియులారా, అందుకే మందిరము నా మందిరము అన్నాడు ప్రభు. అమ్మా, ఎవరి మందిరం? ఇప్పుడు మనందరం బయటికి వెళ్ళి మా గుడి అంటాం. మనం పల్లెటూరులో ఏమంటారు తెలుసా? పల్లెటూరులో, ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చిన జనం ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుద్ది. గ్రామాల్లో మా చిన్నప్పుడు పాదిరి గుడి అనేవారు. ఎవరి గుడి అంట? ఇప్పుడు కొంచెం మారింది. పల్లెటూరులో కూడా యేసుప్రభు గుడి అంటున్నారు. ఎందుకంటే గుళ్ళు ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు యేసుప్రభు గుడి అంటున్నారు. కానీ మా చిన్నతనంలో గుడి దగ్గరకంటే, ఏ గుడి దగ్గరికి? పాదిరి గుడి దగ్గరకా అంటే అందులో పాదిరి గారు ఉంటాడు కాబట్టి పాదిరి గుడి అనేవారు. ఇది పాదిరి గుడి కాదమ్మా. ఎవరి గుడి? దేవుని ఆలయము, నా మందిరము అమ్మా, సర్వజనులకు ప్రార్థనా మందిరము అనబడును. అలాగే ఈ మందిరం కూడా ప్రార్థనా మందిరంగానే ఉండాలి, ప్రార్థించే మందిరంగా ఉండాలి. సో అలా మన మందిరాన్ని మలుచుకునేటువంటి ధన్యత భాగ్యము ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.